తెలుగు సీరియల్ యాక్టర్ పవిత్ర జయరాం ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన తెలుగు చిత్రసీమలో విషాదాన్ని నింపింది. కర్ణాటకలోని తన సొంతూరు నుండి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ ప్రాంతంలోని షేరిపల్లి బి వద్ద నేషనల్ హైవేపై వీరి కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపున హైదరాబాద్ నుండి వనపర్తి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే చనిపోయారు. ఇదే కారులో ఉన్న పవిత్ర జయరాం బంధువు అపేక్ష, తోటి నటుడు చంద్రకాంత్ తో పాటు డ్రైవర్ కు గాయాలయ్యాయి. తన లైఫ్ లో 16 ఏళ్లకే పెళ్లి చేసుకున్న పవిత్ర జయరాం కొంతకాలానికే భర్తతో విడిపోయారు. హౌస్ కీపింగ్ స్థాయి నుండి స్టార్ సీరియల్ యాక్టర్ స్థాయికి ఎదిగారు. సీరియళ్లలో పాజిటివ్ ఫేస్ తో నెగిటివ్ క్యారెక్టర్లలో నటించిన పవిత్ర జయరాం రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవించారు. ఈ నేపథ్యంలో పవిత్ర జయరాం కి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. పవిత్ర జయరాం కర్ణాటకలోని మాండ్య తాలూకా హనకరేలో పుట్టారు. తండ్రి పేరు జయరాం. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం. మాండ్యలో 10th వరకు చదువుకున్నారు. మంచి మార్కులతో 10th పాస్ అయ్యారు. ఉన్నత చదువులు చదవాలని పవిత్ర జయరాం ఆశించారు. అయితే +1 చదువుతున్న టైంలోనే పవిత్ర జయరాం కి సమీప బంధువైన వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. పెద్దల ఒత్తిడితో ఈ పెళ్లి జరిగింది. అప్పటికి పవిత్ర జయరాం వయస్సు 16 ఏళ్లు మాత్రమే. వీరికి ఒక బాబు, ఒక పాప పుట్టారు. అయితే భర్తకు ఉన్న అలవాట్లతో పాటు మరికొన్ని కారణాలతో భర్త నుండి విడిపోయారు. ఆ టైంలో ఊళ్ళో ఉంటే రకరకాల కామెంట్స్ రావడంతో పాటు పలు రకాలుగా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో అక్కడి నుండి బయటకు రావాలని అనుకున్నారు. తల్లిదండ్రులు కూడా పవిత్ర జయరాం కు అండగా ఉండడంతో పిల్లలను, తల్లిదండ్రులను తీసుకుని బెంగళూరు వచ్చారు. అప్పటికే కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. పవిత్ర జయరాం తన సంపాదనతోనే తల్లిదండ్రులను, 2 పిల్లలను పోషించాల్సిన బాధ్యతను మోయాల్సి వచ్చింది. అయితే 10th మాత్రమే చదవడంతో పెద్ద ఉద్యోగాలకు అవకాశం లేదు. దీంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. కొన్ని రోజుల పాటు హౌస్ కీపింగ్ పనులు చేయగా గార్మెంట్ షాప్ లో సేల్స్ గర్ల్ గాను కొన్నాళ్లు చేశారు. అయితే తాను 10th తోనే చదువు ఆపేసినా బుక్స్ కి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కువగా ఉండేది. దీంతో తెలిసిన వారి ద్వారా ఓ నర్సింగ్ కాలేజ్ లో లైబ్రేరియన్ గా చేశారు. ఆ టైంలోనే పవిత్ర జయరాం మరో పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఒంటరి మహిళ కావడం, భర్తతో విడిపోవడంతో పలు రకాల పరిస్థితులను పరోక్షంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె ఎదురుగా ఎవరూ కామెంట్స్ చేయకున్నా ఆమె లేనప్పుడు రకరకాల కామెంట్స్ చేసేవారు. దీంతో ఆ ఉద్యోగం కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఆ టైంలోనే వీరందరికీ సమాధానం చెప్పాలంటే తాను ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలని, మంచి పేరు తెచ్చుకోవాలనే పట్టుదల వచ్చింది. అప్పటికే తన కొలీగ్స్ ద్వారా కన్నడ ప్రభ పత్రిక రిపోర్టర్ తో పరిచయం ఏర్పడింది. ఉద్యోగంలో తనకు ఎదురైన పరిస్థితులను అతనికి చెప్పి ఎలాగైనా సరే తనకు మంచి ఉద్యోగం ఇప్పించాలని అడిగారు. దీంతో సదరు రిపోర్టర్ తనకు పరిచయం ఉన్న డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ సిరిగంధం శ్రీనివాసమూర్తి గారితో మాట్లాడి పవిత్ర జయరాం ని రిఫర్ చేశారు. ఆయనతో ఫోన్ లో మాట్లాడితే మరుసటి రోజు తెల్లవారుజామున 5:30కు జయనగర్ లోని తన ఆఫీస్ కి రావాలని చెప్పారు. అప్పటికి బెంగళూరులోని ఆ ప్రాంతాలు పవిత్ర జయరాం కి తెలీదు. జయనగర్ కి ఎలా రావాలని ఆయన్నే అడగడంతో మెజెస్టిక్ వద్దకు రావాలని చెప్పారట. ఎలాగోలా 2-3 బస్సులు మారి అక్కడికి చేరుకున్నారు. తీరా చూస్తే మధ్యాహ్నం 12 గంటలైనా ఆయన రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. తిరుగు ప్రయాణానికి తప్ప భోజనానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఆ ఆఫీస్ లోనే నీళ్లు తాగి వెయిట్ చేశారు. తర్వాత కాసేపటికి ఫోన్ ఆన్ అయింది. పవిత్ర జయరాం ఫోన్ చేస్తే సిరిగంధం శ్రీనివాసమూర్తి గారు మాట్లాడుతూ, నేను రాత్రి వచ్చేటప్పటికి చాలా ఆలస్యమైంది, నిద్రపోయాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అరగంటలో వచ్చేస్తున్నా అన్నారట. ఆయన వచ్చాక తన కారులో ఎక్కించుకుని మరో చోటుకి తీసుకెళ్లారు. అప్పుడే పవిత్ర జయరాంతో మాట్లాడుతూ, నీకు ఉన్న ఓపికను చూస్తే నువ్వు ఏనాటికైనా మంచి నటివి అవుతావు అని చెప్పారట. ఆమె తల్లికి కూడా అదే చెప్పారు. ఆయన తీస్తున్న డాక్యుమెంటరీలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్చుకున్నారు. అయితే ఆయన ఇచ్చే జీతం సరిపోయేది కాదు. దీంతో ఖాళీ టైంలో సినిమా షూటింగ్లకు వెళ్లి ప్రయత్నించేవారు. అయినా ఛాన్స్ దొరకలేదు. అలాగైతే కుదరదు అనుకుని తాను కూడా డైరెక్షన్ పై దృష్టి పెట్టారు. సిరిగంధం శ్రీనివాసమూర్తి గారి పర్యవేక్షణలోనే కర్ణాటక టూరిజం డిపార్ట్మెంట్ కి, కర్ణాటక ప్రభుత్వానికి పలు డాక్యుమెంటరీలకు డైరెక్షన్ చేశారు. అయితే రియల్ లైఫ్ లో తన సమస్యలపైనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు. ఓసారి డాక్యుమెంటరీలు తీసేందుకు ట్రైబల్ ప్రాంతాలకు వెళ్లారు. అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులతో పాటు కొన్ని ఘటనల గురించి తెలిసాక వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ముందు తనకు ఉన్న ప్రాబ్లంలు చాలా చిన్నవని అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుండి సమస్యల నుండి పారిపోకూడదని, ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యానని చెప్పారు. అక్కడ కొందరు నటులు పరిచయమయ్యారు. వారి ద్వారా కొన్ని సీరియల్స్ లో డైలీ ఆర్టిస్ట్ గా చేసే ఛాన్స్ వచ్చింది. కొన్నిసార్లు డబ్బులిచ్చేవారు కాదు, భోజనం మాత్రం ఏర్పాటు చేసేవారు. అయినా సరే తనకు భోజనం ఖర్చులు మిగులుతాయి కదా అనుకుని నటించేవారు. అలా పలు సీరియళ్లలో అనామక పాత్రల్లో నటించాక కన్నడలో జోకాలి సీరియల్లో హీరో చెల్లెలి పాత్ర వచ్చింది.
పవిత్ర జయరాం కి ఆర్టిస్ట్ గా స్క్రీన్ పై గుర్తింపు వచ్చిన పాత్ర అదే అని చెప్పవచ్చు. ఆ సీరియల్లో తొలినాళ్లలో సరిగ్గా నటించలేకపోయారు. దీంతో డైరెక్టర్ విపరీతంగా తిట్టేవారు. అయినా సరే పట్టుదలతో రోజు అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకునేవారు. ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు నిద్రపోయాక తనకు తానుగా గంటల కొద్దీ రిహార్సల్స్ చేసుకునేవారు. ఇక తన మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పవిత్ర జయరాం. ఆ సీరియల్ తర్వాత కన్నడలో రోబో ఫ్యామిలీ, జోకలి, నీలి, రాధారామన్ ఇలా దాదాపు 16 సీరియళ్లలో చేశారు. ఇక తెలుగులో పవిత్ర జయరాం తొలి సీరియల్ నిన్నే పెళ్లాడతా. వాస్తవానికి ఆ సీరియల్లో నటించాల్సిన నటి చివరి నిమిషంలో షూటింగ్ కి రాలేకపోయారు. అయితే ఆ సీరియల్లోనే నటిస్తున్న అనూషతో అప్పటికే పవిత్ర జయరాంతో పరిచయం ఉంది. అంతకుముందు వీరిద్దరూ రాధారమణి సీరియల్లో నటించారు. అలా అనూష రిఫరెన్స్ తో నిన్నే పెళ్లాడతా సీరియల్లో ఛాన్స్ వచ్చింది. కన్నడ సీరియల్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే తీసేవారు. దీంతో తనకు కూడా ఇబ్బంది లేదన్న ఉద్దేశంతో ఆ సీరియల్లో నటించేందుకు ఒప్పుకున్నారు. అయితే షూటింగ్ ఫస్ట్ డే రోజునే సీరియల్ మానేద్దామని అనుకున్నారు. ఉదయం 3 గంటలకు షూటింగ్ మొదలైంది. అయితే తనకు తెలుగు భాష తెలియకపోవడం, ప్రాంప్టింగ్ కూడా సాధ్యం కాకపోవడంతో ఇబ్బంది పడ్డారు. కానీ తోటి నటులు ప్రోత్సహించడంతో పాటు ఆ క్యారెక్టర్ కు బాగా సెట్ అవుతారని, పెద్ద బ్యానర్ లో వచ్చిన ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దని తోటి నటులు చెప్పడంతో కంటిన్యూ అయ్యారు. ఆ సీరియల్లో నెగిటివ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక త్రినయని సీరియల్లో తిలోత్తమ పాత్ర ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. నెగిటివ్ షేడ్స్ పాత్రలో నటించి మెప్పించడం ఒక ఎత్తైతే తన కాస్ట్యూమ్స్, డ్రెస్సింగ్ స్టైల్ ద్వారా ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు పవిత్ర జయరాం. అలా ఓవైపు కన్నడ, మరోవైపు తెలుగు సీరియల్లో నటించారు. ఒక్కో రోజు 2-3 సీరియల్స్ షూటింగ్లతో బిజీగా ఉండేవారు. ఓవైపు సీరియల్ చేస్తూనే బుచ్చిబాబు, కండ్రిగ సినిమాలు నటించారు. ఆ తర్వాత పలు ఆఫర్లు వచ్చినా డేట్స్ కుదరక నటించలేదు. కొంతకాలంగా తెలుగులో ఆల్బమ్ సాంగ్స్ ని, ప్రైవేట్ సాంగ్స్ ని డైరెక్ట్ చేస్తున్నారు పవిత్ర జయరాం. త్వరలోనే ఒక సినిమాను డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ కోరిక తీరకుండానే రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక పవిత్ర జయరాం కుటుంబం విషయానికి వస్తే, పవిత్ర జయరాం కుమారుడు ప్రస్తుతం ఉద్యోగం చేస్తుండగా కుమార్తె ప్రస్తుతం MBA చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ గురించి మాట్లాడుతూ, నేను ఎక్కడా యాక్టింగ్ నేర్చుకోలేదు. నా అనుభవాలే నన్ను నడిపించాయి. సింగిల్ లేడీ అనేటప్పటికీ చాలా సమస్యలు వస్తాయి. అవన్నీ జాగ్రత్తగా ఎదుర్కొన్నా. నా విషయంలో ఎవరు ఛాన్స్లు ఇస్తామని వేరే రకంగా మాట్లాడలేదు. నేను అంత ఛాన్స్ కూడా ఇచ్చేదాన్ని కాదు. కొంచెం మేం వచ్చాక ఆ పరిస్థితి రాదు. మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా ఎక్కడో ఒకసారి మాట పడాల్సి వస్తుంది. నా లైఫ్ లోనూ అదే ఎదురైంది. దీంతో ఇక చనిపోదామని అనుకుని బలవన్మరణానికి ప్రయత్నించాను. తల్లి ధైర్యం చెప్పారు. మన లైఫ్ లోని సమస్యలు మనవి. మనం తప్పు చేయనప్పుడు ఎవరో ఏదో అనుకున్నారని, కామెంట్స్ చేశారని బాధపడి మనల్ని మనం చంపుకోవడం ఏంటి అనే ఆలోచన వచ్చింది. ఎవరి లైఫ్ వారిది. నన్ను నేను ఇష్టపడ్డం, నమ్మడం అలవాటు చేసుకున్నా. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల నుండే ఇబ్బందికర పరిస్థితి రావచ్చు, కానీ ఫేస్ చేయాలి అని అర్థమైంది. నా గురించి చాలా మంది ట్రోల్స్ చేస్తారు, కామెంట్లు చేస్తారు, ఇన్స్టాలో పెళ్లి ప్రపోజల్స్ పెడతారు. అవన్నీ చూసి నవ్వుకుంటాను. నాకు పెళ్ళైంది అనే విషయం చాలా మందికి తెలీదు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సింగిల్ లేడీ అంటే చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అందుకే చాలా ఖరాఖండిగా ఉంటారు. మనం ఎవరిని నమ్మకూడదని అర్థమైంది. అవసరమైతే మన శక్తి కొలది హెల్ప్ చేయాలి. పిల్లలకు కూడా అదే చెప్పాను. వీలైతే హెల్ప్ చేయాలి, లేదంటే సైలెంట్ గా ఉండాలి. కానీ అవాస్తవాలు ప్రచారం చేయకూడదనేది నా నైజం. నా పెళ్లి డేట్ కూడా నాకు గుర్తులేదంటే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో అర్థం చేసుకోవచ్చు. నేను నా కూతురుతో కాలేజ్కి వెళ్తే మీ అక్క అని అడుగుతారట. అందుకే ఆమె నన్ను చీర కట్టుకుని కాలేజ్కి రమ్మంటుంది. అలాంటివి నాకు స్వీట్ మెమరీస్. నాకు అమ్మా నాన్నల అండ ఉండబట్టే సక్సెస్ అయ్యాను. లేదంటే ఆడపిల్ల ఒంటరిగా బతకాలంటేనే భయం వేసేది. కొన్నిసార్లు కపుల్స్ ని చూస్తే వారు బాగానే ఉన్నారు, నా లైఫే ఇలా అయిందేంటి అని అనిపించేది. కానీ ఆ నెగిటివ్ థాట్స్ రాకుండా చూసుకుంటేనే జీవితంలో ముందుకు వెళ్ళగలం. అప్పుడే మరో ఆలోచన వచ్చింది. భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలుంటాయి. నాకు అవి లేవు. నేను ఫ్రీ బర్డ్ అని అనుకునేదాన్ని. నేను చదువుకోకపోయినా మనస్తత్వాలను చదివాను. నలుగురికి హెల్ప్ చేయాలని పిల్లలకు నేర్పాను. యాటిట్యూడ్ ని దగ్గర కూడా రానివ్వలేదు. ప్రేక్షక దేవుళ్లే నన్ను ఆదరించారు. ఏదైనా ఫేస్ చేయగలం అనుకుంటేనే యాక్టింగ్ రంగంలోకి రావాలని మాత్రం నేను కొత్తగా వచ్చే వారికి చెబుతుంటా అని చెప్పారు. మొత్తం మీద ఎన్నో కష్టాలకొచ్చి ఎన్నో సవాళ్లను అధిగమించి తన నటనతో లక్షలాది మందికి దగ్గరైన పవిత్ర జయరాం మరణం తీరని లోటని చెప్పవచ్చు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.